ఇంట్లో అంతా హోలీ సంబరాలు అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక విక్కీ పద్మావతి వాళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు తగులుకొని ఇద్దరు అయితే ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో వాళ్ళిద్దరూ అందరూ కూడా చల్లాచెదరు అయిపోయాక మురళీకృష్ణ అయితే పసుపు రంగు తీసుకొని వస్తున్నాను పద్మావతి అని చెప్పి పద్మావతి దగ్గరకైతే వెళ్తాడు. ఇక మురళీకృష్ణ పద్మావతిని తాకి పద్మావతికి రంగు పూద్దామని పద్మావతి దగ్గరకు వెళ్తే పద్మావతి ఏమో అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ చెయ్యిని విక్రమాదిత్య అడ్డుకొని తను నా భార్యకు నేనే రంగు పూస్తాను అని చెప్పి మురళీకృష్ణని అడ్డుకొని పద్మావతికి అయితే విక్రమాదిత్య రంగుని రాస్తాడు. అది చూసి పద్మావతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక విక్కీ అయితే పద్మావతికి రంగు రాయడం చూసి మురళీకృష్ణ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.